సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. కరెక్ట్ 2.5 సందీప్ కన్వర్ట్ అటు జీవరేట్ మేడం సార్ సార్ ఒక్క అయ్యగారు కొద్దిగా లెబూరిగా అయ్యగారు జరగండి మొత్తం అడ్వరిగా కొబ్బరికాయ కొడుతున్నాను కలెక్టర్ గారు ఎస్పీ గారు ఏం కాదు బూట్లు ఉండని మేడం ఏం కాదు దీపాన్ని చీరకంట ఈ ఊరు సంబంధించిన సర్పంచ్ సర్పంచ్ లక్ష్మీపూర్ సర్పంచ్ ఈడ వద్దా అఫీషియల్గా వద్దా ఉప సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు సూపర్ వస్తుంది మహేశ్వర్ ఎక్కడ అందరూ సార్ అవసరమేనా రోడ్డు ఆషాఢమప్పు జడిసి అడుగు వెనక కేసెను ఆషాఢమప్పు జడిసి అడుగు తనను వీడగా కల నిజమాయను నేల తనను తడుపుకున్నను అనరుల త్యాగ ఫలము అరే గోదావరి అలక వీడెను గోదావరి అలక వీడెను పదవారని అభయమెసగను పదవారని అభయమెసగను డిపార్ట్మెంట్ సార్ గిట్టు పైసలు
అయ్యగారి దగ్గర తీసుకుంటాం మీరు పైకి రావాలి నాన్న. ఇజ్జోండి ఇజ్జోండి గ్రామ ప్రజలందరి కార్యక్రమాన్ని విజయవంతం సంజయ్ కుమార్ గారి యొక్క జన్మదినం నేడు వారికి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన జన్మదినం పక్షాన కోరుకుంటున్నాం. గౌరవ మంత్రి గారికి స్వాగతం సుస్వాగతం. మీ ఊరేది? గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం. మచ్చలేని పాలనలో పచ్చబొట్టున రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో అంత చెరువు పండ మన చెరువులన్నీ నిండ సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలే సర్కారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో. రైతు జిల్లా కొంత అధ్యక్షుడు రాజేంద్ర రెడ్డి గారు వెళ్తున్నాం. ఏం కావాలి? నమస్కారం గ్రామ ప్రజలకు నమస్కారం. పైక వేదిక ఉన్న అందరికీ సుస్వాగతం సుస్వాగతం. ఏం కావాలి నీకు చెప్పు. మనకు ఎన్నో రోజులు చాలా కళ నెరవేరిందంటే చాలా సంతోషం. మన గ్రామంలో ఎన్నో రోజులు అవుతుంది ఇది సమస్య ఉన్నది. ఈ రోజు నెరవేరడం చాలా ప్రోగ్రామ్ అయిపోయినాక దానికి నాయకరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది కావాలని చెప్తున్నాను. అది రాకు అన్నా. ఎంపీటీసీ గారిని ఒకసారి మాట్లాడాలి. యువకులకు అందరికీ నమస్కారం, అక్కలకు అందరికీ నమస్కారం. గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, వేదిక పైన ఉన్న అందరికీ, ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్న మా గ్రామస్తులకు మరియు నా తోటి యువకులకు ధన్యవాదాలు తెలుపుతున్న యువకులు. మరియు మన ఊరికి ఎన్నో రోజుల నుంచి కలగా మిగిలిపోయిన మాకు గుట్రాజపేట మరి మన హయాంలో మన స్థానిక శాసనసభ్యులు మన ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు ఆధీనంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎమ్మెల్యే గారికి. మరియు ప్రత్యేకంగా మన అదృష్టం ఏంటంటే ఇవాళ మంత్రి గారు వచ్చిన రోజే మన ఎమ్మెల్యే గారు తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. గుట్రాజపల్లి సర్పంచ్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. దుమ్మని విజయలక్ష్మి పాలముకులం గారు. ఈరోజు కల్లెడ టు లక్ష్మీపూర్ వయా గుట్రాజపల్లి లింక్ రోడ్ శంకుస్థాపనకు గౌరవ ముఖ్య అతిథులుగా విచ్చేసిన బీఆర్ మినిస్టర్ ఎర్రవెల్లి దయాకర్ రావు గారికి, మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి, అలాగే జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారికి, అలాగే పిలువగానే విచ్చేసిన అందరికీ, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఇది మాకు 20 ఏళ్ళ కళ సార్. ఇక్కడ నుండి వాగు దాటడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు రైతులు కానీ ప్రజలు కానీ. ఇది మీ హయాంలో మేము ప్రజాప్రతినిధులుగా ఉండగా కావడం మాకు కూడా చాలా సంతోషకరం సార్. ఈరోజు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా మన గ్రామానికి సారు ఇది కానుకగా ఇచ్చారు. ఇక ముందు జరిగే ఏ ఎలక్షన్లలో అయినా మీ అంతర్గంతో పాటుగా మేము పోటీ ఉండి మీకు అత్యధిక మెజారిటీ ఇచ్చి అంతర్గం మీ సొంతూరు కల్లెడ మీ దత్తత గ్రామంగా మేము తీర్చిదిద్దుకుంటాం సార్. మేము ఈ స్టేజ్ పై నుండి మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. అలాగే ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్ గ్రామంలో. ఇక్కడ నుండి ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్న దగ్గర దాకా డ్రైన్ లేదు సార్ మనకు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి. అదొక డ్రైన్ మంజూరు చేపించగలరు. అట్లాగే గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది సార్. దానికి కూడా కొన్ని నిధులు ఇప్పించగలరు.
ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మేము అవి ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటాం సార్. ఇట్టి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు గ్రామస్తులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సార్ ఎర్రబెల్లి దయన్న గారు, ఇది వరంగల్ ఎక్కడ పోయినా సార్ని దయన్న అని సంబోధిస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. వారికి స్వాగతం. అట్లాగే జడ్పీ చైర్పర్సన్ దవ వసంత గారికి, మా ప్రియతమ నాయకులు మా ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అట్లాగే కలెక్టర్ గారికి, గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ సార్ గారికి, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, రైతు బంధు మండల సమితి అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారికి, మిగతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు అందరికీ ఈనాటి పండగ వాతావరణానికి ఇచ్చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కల్లెడ గుట్రాయపల్లి గ్రామం నేను 95 సర్పంచ్ అయితే 2001 దాకా కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది. అప్పటి వరకు మన గ్రామాలు అభివృద్ధిలో ఎక్కడ కూడా మనం అసలు కనిపించలేదు, ముందుకు రాలేదు. మనకు 14న తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ప్రతి పనిని, అట్లాగే మనకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ అవన్నీ అప్పుడైనాయి, కానీ వీటిని ముందుకు తీసుకుపోవడంలో మన ఎమ్మెల్యే గారు మనకు సహకరిస్తున్నందుకు వారికి మన 2 గ్రామాల తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా మా గ్రామం గుట్రాయపల్లి గ్రామం చాలా వెనుకబడిన గ్రామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాలు ఉంటాయి, కానీ టేలెంట్ గ్రామం కాబట్టి ఒక్క చుక్క నీరు రాదు మాకు ఇప్పటికి కూడా. అట్లాంటి పరిస్థితుల పోయిన సంవత్సరం మా గ్రామంలో ఒక 1000 ఎకరాల పొలాలు గుంట ఎండగుంట పండాయంటే అది మా సంజయ్ సార్ చేసిన కృషి అని చెప్పచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు మనకు కాళేశ్వరం నీళ్ళు లేవడం, దాంతో మాకు పక్కకే పెద్ద వాగు ఉంటుంది, రెండు గ్రామాలకు ఆనుకొని ఉంటుంది. ఆ వాకు దాదాపు ఒక 1000 మోటార్లు ఉంటాయి. దానికి సార్ మాకు నీళ్లు వట్టిగానే వెళ్ళిపోతున్నాయి కిందికి, వస్తుంది మాకు పంటలకు అందలేవు, ప్లస్ మా భూముల మీదకి ఉన్నాయి, వాగుల నీళ్లు కిందికి ఉన్నాయంటే 1,90 లక్షలతో మాకు చెక్ డ్యామ్ ఇచ్చినందుకు వారికి మా 2 గ్రామాల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోడ్ అయితే నేను 90 నుంచి నా కళ. ఇప్పుడు 4.5 కోట్లు బ్రిడ్జు, 3 కోట్లు రోడ్డు కల్లెడ నుండి లక్ష్మీపూర్ వరకు శాంక్షన్ ఇచ్చి ఈరోజు మన మంత్రి గారు శంకుస్థాపన చేసినందుకు వారికి మన 2 గ్రామాల ఎల్లవేళ రుణపడి గవర్నమెంట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇంకా చిన్న సమస్యలు వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మా గ్రామంలో ఒకటి గుట్టకు నాలా ఉంటుంది, అది ఊర్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని చాలా ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఒక 600 మీటర్లు డ్రైన్ ఇస్తారని నేను దరఖాస్తు సాగు తప్పకుండా వారు మంజూరు చేస్తారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా స్థానిక ఎమ్మెల్యే సంజయ్ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి కల్లెడ గుట్రాయపల్లి గ్రామస్తులకు కూడా అట్లాగే ముందు పనిచేస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడదామని కోరుకుంటూ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు. మన జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు దయాకర్రావు సార్ గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి, కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో కల్లెడ కానీ ఇటు తక్కలపల్లి నుంచి కానివ్వండి, అక్కడ కూడా అనంతరం తక్కలపల్లి రైతులకు వచ్చేసి అనంతరంలో కూడా కొన్ని భూములు ఉంటుండే, వారు తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. మరి అక్కడ కూడా చెక్ డ్యామ్తో పాటు బ్రిడ్జు గతంలోనే మంజూరు చేసుకొని ఇప్పుడు రేపు మాపు అది కూడా ఓపెన్ చేసుకోబోతా ఉన్నాం. మరి అలాగే కల్లెడ నుంచి గుట్రాజ్పల్లి, లక్ష్మీపూరు, మరి అటుపోతే జాప్తాపూర్ దాకా కూడా ధరంపూర్ వెళ్ళడానికి చాలా దగ్గర తవ్వ, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టెండర్ కూడా అయిపోయింది, శంకుస్థాపన కూడా చేసుకుని ఉన్నాము ఇంతకుముందే. మరి అతి త్వరలో దాన్ని పూర్తి చేసుకొని మన మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఎంపీటీసీ గారికి, డిప్యూటీ చైర్మన్ దావా సురేష్ గారికి, మరియు కలెక్టర్ సార్కి, మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్కి,
మరియు ఎంపీపీ సార్ గారికి, వివిధ చైర్మన్ గారులకు నా శుభాకాంక్షలు తెలుపుతూ, కల్లడ గ్రామం జనాభా 3024, గృహంల సంఖ్య 960, వార్డుల సంఖ్య 12. మనకు పల్లెప్రాతిలో భాగంగా ప్రిమిటివ్ వైకుంఠధామం పూర్తయినది మరియు కంపోస్ట్ షెడ్ పూర్తయినది. దానిలో భాగంగా మేము వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నాము. జీపీకి ట్రాక్టర్ ఇవ్వడం వల్ల మాకు గ్రామంలో చెత్త సేకరణ కానీ, మొక్కలకు వాటరింగ్ చేయడం కానీ ట్యాంకర్ ద్వారా చాలా సులభం అవుతుంది. మరియు ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వాలని ప్రభుత్వ సూచన అనుసారం మేము గ్రామంలో 24,000 మొక్కల టార్గెట్ ఇచ్చారు. ఇచ్చిందానే ఊరోళ్ళు కల్లడ గ్రామస్తులు ఉన్నారానే? కల్లడ గ్రామస్తులు చేతులెత్తండి. అందరు కల్లడోళ్ళే. ఈయన సంజయ్ ఏదో బయట ఊళ్ళో నుంచి తిప్పుకొచ్చిండవని నేను అనుకుంటాను. ఇంటింటికి 6 మొక్కలు ఇచ్చిందా? ఇచ్చిందా? రసీదు తీసుకున్నావా? ఎట్లా? నువ్వు నా మొక్కలు ఇయ్యలేదు పోంటాను. నువ్వు మొక్కలు బతికిచ్చినావు అనేది నేను నీకు ఇచ్చిన 6 మొక్కలు ఏం చేసినావు అని అంటావు. నాకు ఇయ్యలేదు పోంటాడు. నేను బిడ్డలే ఇయ్యలేదు పోంటాడు. ఎండబెట్టి ఎవరన్నా 100 కుక్కలు ఉంటారు. ఏం చేయగలుగుతావు? సంతకం తీసుకున్నావా? తీసుకుంటున్నావు, తీసుకోవాలే. రేపు 6 మొక్కలు బతికేయకపోతే ఏం చెప్తావు? 6 మొక్కలు ఇస్తావు, బతికేయడు, ఏం చెప్తావు? ఫైన్ కట్టాడు. ఆయన ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయో కొద్ది రోజులు ఆపితే తెలిసిస్తాం. అర్థమైందా? సరే. మరియు గ్రామంలో పల్లె ప్రకృతి వనము ప్రైమరీ స్కూల్ దగ్గర చేయడం జరిగింది. అందులో గాను హై స్కూలా మీ దగ్గర? ప్రైమరీ స్కూలా? 2 ఉన్నాయి. స్ట్రెంత్ ఎంత ఉన్నది? స్ట్రెంత్ ఎంత ఉన్నది? హై స్కూల్ ప్రైమరీ స్కూల్ కలిసి హెడ్ మాస్టర్ ఉన్నాడా? రాజమౌళి సార్. ఇదేనా హై స్కూల్? గ్రామ పంచాయతీ ఈయనకి సార్ హెడ్ మాస్టర్కి అందరికీ నమస్కారం సార్. మా స్కూల్లో 10th క్లాస్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు 78 మెంబర్స్ ఉన్నారు సార్. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ సార్. దాదాపు 28 మెంబర్స్ ప్రైమరీ స్కూల్స్ నుండి వస్తున్నారు సార్. అంటే 103, 104 అవుతుంది సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, మనం ఇన్ని రోజులకు రైతులకు కొంత చేసినాం సార్. ముసలిళ్ళకి పెన్షన్ ఇచ్చినాం, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చాము, రైతు బంధు ఇచ్చాము, నీళ్ళు ఇచ్చాము. ఇప్పుడు ఈ పేదలు చదువుకునే స్కూల్స్ ఎక్కువ చదువుకునేది ఈ స్కూల్సే సార్. ఈ స్కూల్స్ కూడా మంచిగా లేవు కాబట్టి ఏం చెప్తారు, కూలీ చేసుకుంటూ కూడా ప్రైవేట్ స్కూల్లో పోతాడు, అప్పులు తెచ్చి ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు. సార్ ఏమంటాడంటే ఈ స్కూల్లోనే బాగు చేసి కోర్టు ఖర్చు అయినా పడదు, అంటే కలర్స్, బిల్డింగ్స్, ఎలక్ట్రానిక్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న దానికంటే మెరుగ్గా చేసి వాళ్ళ ఊళ్ళోనే ఆ స్కూల్ బాగా చేస్తే పిల్లలు చదువుతారా? వస్తారు సార్, వస్తారు ఖచ్చితంగా. నీ బాధ వచ్చింది. నేను ఇక్కడికి 2015లో వచ్చాను సార్. వచ్చినప్పుడు ఉన్నటువంటి ఒక స్కూల్ పరిస్థితి 2019లో మనకు ఆర్ఎంఎస్ గ్రాంట్స్ నుండి కొంచెం రిట్రైవల్ అమౌంట్ ఉండే సార్. డిఓ గారి పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ బిల్డింగ్ అంతా కాంపింగ్ చేశారు సార్. టైల్స్ వేయించారు సార్. వాటర్ కార్డ్ పెరుగుతుంది సార్. 7 ఇప్పుడు దాదాపు నేను కాదు, నేను మీకు ఒక్కటి క్లారిటీగా చెప్పేది ఏంటంటే, మంచిగా నారాయణ వీళ్ళ స్కూళ్ళ కన్నా బాగా చేద్దాం. 1 కోటి కానీ 2 అయినా పర్వాలేదు. ఓకే సార్, మేము సంపూర్ణ కూర్చొని అలాంటి సహకారం ఏంటంటే ఈ సంవత్సరమే చేద్దాం సార్. నువ్వు స్ట్రెంత్ పెంచుతావు ఖచ్చితంగా సార్.
ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఉన్నారు కదా ఈ స్కూల్లో అయిన వాళ్ళు ఉన్నారు సార్. వరంగల్ ఉన్నారు, హైదరాబాద్ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, వేరే దేశం ఉన్నారు. వాళ్ళ పెద్ద నాకు సాయం అవసరం లేదు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ప్లాన్ చేసి ఒక కమిటీ సర్పంచ్ అధ్యక్షులతో పూర్వ విద్యార్థులతో కమిటీ వేద్దాం సార్. అది పిలిచి ఈ 10 రోజులలో పిలిచి ఉంటారా మొత్తం కలెక్టర్ గారు ఎస్టిమేట్ చేయించండి ఆ స్కూల్ను. ఎంతైనా పర్వాలేదు, మండలానికి ఒక 5 స్కూల్ తీసుకుంటాం అంటారు సార్. ఈ కల్లెడ తీసుకుందాం, గట్టిగా తీసుకున్నావా? ఎట్లా ఉండాలంటే ఇక మొత్తం కలర్స్ వేసి మంచిగా బిల్డింగ్ కట్టి ఇక అన్ని తీర్ల ఇక ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏది పడుతుంది ఆ పిల్లలకి ఏదైతే మంచిగా విద్య వస్తుందో ఇది చేద్దామా? నేను ప్రత్యేకంగా ఇది తీసుకొచ్చింది కాబట్టి మీ ఎమ్మెల్యే గారి కోరికపై మీరు చేస్తానంటే ఇది చేద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి చేస్తాం. ఈ సంవత్సరమే కలెక్టర్ గారు ఇంక్లూడ్ చేయండి. నువ్వు బాధ్యత తీసుకుంటావు కదా? తీసుకుంటాను తప్పకుండా. ఉన్నారా మీ టీచర్స్? ఒక టీచర్ చుట్టానే ఇప్పుడు తిరుగుతాండొచ్చు. టీచర్ తీసుకొచ్చారు సార్. పిల్లలు లేరు కదా, ఏం చెప్తారు వాళ్ళు? పాప వస్తున్నారు సార్, మేము రెగ్యులర్ సార్. మీరు వస్తాడయా? పిల్లలు లేరు మరి ప్రభుత్వం. మీరు చెప్తలేరు అంటలేదు, వస్తారు కదా, పిల్లలు లేరు కదా, వాళ్ళేం చెప్తారు? స్ట్రెంత్ పెంచాలి కాబట్టి ఇట్లా పెంచుతాం. మీరు అన్నట్టు చేస్తా స్ట్రెంత్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కళ్ళని ఇంక్లూడ్ చేసే ఏర్పాటు చేద్దాం. చెప్పు కదా, ఇంకేం చెప్తావు చెప్పు. మన గ్రామ పంచాయతీ గాను ప్రతి సంవత్సరము 78 లక్షలు నిధులు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్. 78 లక్షలు అబ్బో, బాగానే వస్తాను. ప్రతి నెల 3 లక్షలు ఎవరిస్తాను? ప్రభుత్వం. కేసీఆర్ గారు ఎన్ని ప్రతి సంవత్సరం ఎంత ఇస్తాను? 72 లక్షలు. గట్టిగా దప్పలు కొట్టుండే ఎవరికి వచ్చేది అయ్యి కదా కేసీఆర్ రాకముందు. మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకున్నందుకు ప్రతి సంవత్సరం 78 లక్షలు ఇస్తాను. అది అందరికి ఉపయోగపడేదా కాదా? ఏమేం చేసినావు చెప్పు నాయన. పల్లప్రాంతిలో భాగంగా మొదటి విడత అప్పుడు 30 డేస్ ప్రణాళికలో భాగంగా మేజర్గా వచ్చేసి సార్ మా రహదారుల వెంట పిచ్చి మొక్కలు కానీ శిథిలావస్థ భవనాలు, అలాగే మాకు ఇక్కడ మంచి కుర్కోట్ ఫేమస్ సార్. ఇక్కడ హరితవనంలో భాగంగా నేను పోయినసారి వచ్చిన మంచి కోతులు గిత్తరికంగా పెరిగినాయి. కోతులు ఏమైనా పండ్లు వస్తానే ఆడ ఇప్పుడు వస్తాయి. నాటిన మొక్క 15 feet అయితే సార్. కోతులన్నా అది పోవాలి. ఇక ఇప్పుడు నేను వస్తుంటే ఇంకా పిచ్చి మొక్కలు ఆడ ఈడ ఉన్నాయి కదా, కొద్దిగా వేకెంట్ ప్లాట్లలో పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి, తీసేయలే. ఇంకా తీస్తాం. ఎన్ని రోజులు పడుతుంది? 2-3 days మొత్తం ఉండే పిచ్చి మొక్కలను తీస్తావు. నువ్వు వేకెంట్ ప్లాట్లో నువ్వు పిచ్చి మొక్కలు తీద్దామని ప్రయత్నం చేస్తావు. వాళ్ళకి ఇవన్నీ నువ్వు చెప్తావు, తీయకపోతే నువ్వేం చెప్తావు? నోటీస్ ఇస్తావు, తీయడు. తీస్తావు. నువ్వు తీసిన తర్వాత డబ్బులు ఫైన్ వేస్తావు. 1000 రూపాయలు ఖర్చు వస్తే 3000 వేస్తాడు, కట్టాడు. ఏం చేస్తావు? దానికి నాటేది నాటుకోకు అంటాడు. ఏం చేస్తావు? ఒక్కటే ఫస్ట్ నువ్వు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత తీయడు, నువ్వు తీయాలి. 1000 రూపాయలు ఖర్చు వస్తే 3000 3000 కూడా కట్టడు. కట్టకపోతే ఏం చేయాలంటే ఇప్పుడు కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నాం మేము ఇద్దరం కలిసి. కట్టకపోతే ఆ జాగా ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుని గ్రామ పంచాయతీ బోర్డు పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే మీరంతా నీట్గా చేసుకున్నా ఒక్క దగ్గర చెత్త ముక్కలు ఉండి చెత్త గిట్లుంటే ఊరంతా మళ్ళీ ఎఫెక్ట్ అయింది, చేసినంత వేస్ట్ అయ్యాయి. అందుకని ఆ భయం ఉండాలి. ఎక్కడన్నా ఒక దిక్కున గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఇది జాగా నాకు కూర్చోరు. ముండోడు ఉంటాడు, ఊరు కుక్కలు ముక్కుదాలు ఉంటాడు, హ్యాపీగా చూద్దాం, తీరా ఏం చేస్తాడో చూద్దాం అంటే ఒక సురుకు అంటిస్తేనే అందరికి భయం వస్తుంది. అట్లా తీసి గ్రామ పంచాయతీకి పెడదాం. ప్రకృతి మనం మంచిగా
ఏదన్నా నర్సరీకో ప్రకృతి వనానికో జాగు ఉపయోగించుకుందాం. ఓకేనా? గట్టిగా చప్పట్లు కొట్టండి. గ్రామంలో 658 మెంబర్స్కి పెన్షన్ వస్తుంది సార్, ఆసరా పెన్షన్. 58ఏనా? 600. ఇప్పుడు 57 అయితే ఇప్పుడు సిరిసేలా చెప్పాడు 57 ఏళ్ళకే వస్తుందట. గవర్నర్ సీఎం గారు అనౌన్స్ చేసాడు. వచ్చే నెల నుంచి ఆ మంత్రి నేనే, ఇక నాకే బాధ్యత. 57 ఏళ్ళు అయితే ఊళ్ళో సగానికి వస్తాయి కదా, నీకు కూడా వస్తుందా? నీకు ఎంతున్నది ఏది? 50. మీ ఎమ్మెల్యే గారికి ఎంతున్నది? సరే, దాని లెక్కలు తయారు చేయి. ఇంకా ఏం చేసినావు చెప్పదా? ఇక్కడ మాకు రైకుంటదామా కట్టినావా? మొదలైందా? స్టార్ట్ అంటే ఎవరన్నా పోతేనే కదా స్టార్ట్ అయ్యేది. ఎవరు స్టార్ట్ అయిందా అంటానా? అయినా ఎంతమంది అయింది ఇప్పుడు? వర్క్ క్లియర్ అయిందంటే సంతోషం. ఎవరు పోకుంటుంటేనే మంచిది. కానీ పేదోళ్లకు వైకుంఠధామం ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు. ధనవంతులు చనిపోతే కన్నును గాలేసుకుంటారు, పేదవాళ్ళు గాలేసుకుంటే బావి దగ్గర పోవాలన్నా రానియరు. చెర్లలో నీళ్లు ఉండే టైం పేదవాళ్ళైనా ధనవంతులైనా ప్రతి ఒక్కరు కూడా ఒకటే గూటికి పోవాలి. మతాలు పక్కకు పెట్టి అక్కడనే వైకుంఠధామలో దాన సంస్కరణ చేయాలని మంచిగా తయారు చేయాలి. తయారు చేసిందానే మీ ఊళ్ళే చేసిందా? సరే, ఇప్పుడు ఇంకోటి కూడా అయింది పక్కనే. సరే, మంచిగా అయింది కదా, ఫస్ట్ అయింది. దాని చుట్టూ కూడా ఏం చేయాలంటే గ్రీన్ ఫెన్సింగ్ చేద్దాం అనుకుంటున్నాము. చెయ్యి చుట్టూ మంచిగా ఈ కాగిత పూల చెట్లు మంచిగా చుట్టూ వెదురు బొంగులతో మంచిగా చేసి అందంగా తయారు చేయాలి. పూల మొక్కలు కూడా ఉంటున్నాం సార్. చుట్టూ మంచి ఫెన్సింగ్ దగ్గర చెట్లు పెడితేనే మంచిగా అందంగా తయారు చేస్తే మా జిల్లా అంతా కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి కలెక్టర్ గారు. అది దేవాలయం, అందరం పోయేది అక్కడికే. ఆఖరి నీ డంపింగ్ యార్డు చెత్త తీస్తాను ఇంటింటి పోయి ఎవరు పోతాను? వర్కర్. ట్రాక్టర్ పోతలేదా? వస్తానా ట్రాక్టర్ ఇంటింటికి? వస్తానా? ఇదివరకు ఉండేనా? కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ప్రతి ఊరికి ట్రాక్టర్ ఇచ్చి డంపింగ్ యార్డ్ దగ్గరికి చెత్త, పొడి చెత్త, తడిచే గదులు మీ ఊళ్ళో తయారు చేసే ఎరువు ఇది. మీ ఊరిదేనా వేరే ఊరి నుంచి పట్టుకొచ్చిందా? ఓ సర్పంచ్, మీ ఊరిదేనా ఇది? వేరే ఊరికి పట్టుకొచ్చిందా? సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మంచి ఎరువు తయారు చేస్తాను. నర్సరీ ఉన్నదా? మరి చిన్న చెట్లు పెట్టినందుకు మీకు గ్రామ పంచాయతీ డబ్బులు 10% ఖర్చు పెట్టుకోమన్నాం. బయట నుంచి అయినా పెద్ద చెట్లు తీసుకురా. నువ్వు ఇంట్లో ఇచ్చేటి చిన్న చెట్లు, బయట పెట్టేటి పెద్ద చెట్లు. కొన్ని దిక్కులు పెద్ద అయిపోతాయి, కొన్ని దిక్కులు చిన్న అయిపోతాయి. మొత్తం పెద్దగా పెట్టాలి. రీప్లేస్ చేసి పెద్దగా పెట్టి ఆ చెట్టుకు తౌటం పెట్టి చూసిన తౌటం కూడా పెట్టిండు మంచిగానే. ఫెన్సింగ్ ఏమైనా ఖరాబ్ అయితే ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయాలి. కమిటీలు వేసిండ్రా? వార్డ్ నెంబర్లు సీనియర్ సిటిజన్లతో. ఏది సీనియర్ సిటిజన్ ఉన్నారా కమిటీలా? చేతి ఎత్తండి. సీనియర్ సిటిజన్ అంటే పెద్ద మనుషులు. వేయాలి. యువకులతో వేసిండ్రా? వేయాలి. యువకులు మహిళలతో వేసిండ్రా? వేయలే. మహిళలతో వేయాలి. మీ దగ్గర రిటైర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళతో కూడా ఉపయోగించుకోవాలి. పూర్వ విద్యార్థులు వాళ్ళతో కూడా స్కూల్ కేసి మీరు హెడ్ మాస్టర్ గారు చెప్పారు. వాటి పూర్వ విద్యార్థులతో చేసి ఆదో కార్యక్రమం ఈ 5-6 రోజులప్పుడు ఈ కార్యక్రమాలు అన్నీ చేయాలి. అందరిని ఉపయోగించుకోవాలి. ఊరు కోసం ఎంత ఖర్చు పెట్టాలని దాని పక్క కాదు, ఊరు కోసం ఒక్కరోజు పనిచేయాలి. ఊరి మీద అభిమానం కొద్ది ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పాడు. అభిమానం జరుగుతుంది. నా ఊరి కోసం నేను చేసినాం అనేది రావాలి. ఊళ్ళల్లో ఎట్లుంటారు ఎరికైనా పనిచేయనోడు, ఊరికి నువ్వు చెడగొట్టేటోడు వాడే వచ్చి ఉపన్యాసాలు అంటారు ఇక్కడ స్టేజ్ మీద. ఈడ రోజు పెట్టేటోడు వాళ్ళే ఉంటాడు. వాడు ఊరిని ఏం పట్టించుకోడు, ఎట్లా చెడగొట్టాలని ఆలోచిస్తాడు. అసుంటోళ్ళకి ఏం చేయాలి? నువ్వు ఊరి కోసం ఒక్క రోజు పని చేస్తేనే నీకు మాట్లాడే హక్కు ఉంటుంది.
ఊరి కోసం నువ్వు మాట్లాడకపోతే మాట్లాడే హక్కు కూడా ఉండదు. అట్లా మా ఊరి కోసం సేవ చేసిన బోర్డు పెట్టాలి. దాతలు దొరకబట్టు ఊళ్ళో విద్యార్థులు కానీ ఊళ్ళో పుట్టి హైదరాబాద్లో, వరంగల్లో, అమెరికాలో ఎక్కడనో బతుకు కోసం పోయి మంచిగా సౌండ్ అయ్యింది. ఊళ్ళో పుట్టినా కాబట్టి ఊరికి ఏమైనా చేయాలన్న అజ్ఞానం ఉంటుంది. మీరు వాళ్ళకి కలవాలి. ఊరికి ఏదైనా సాయం చేయమనండి. ప్రభుత్వం చేస్తున్నాం కానీ ఆ సాయం చేస్తే సాయం చేసిన వాళ్ళే గ్రామ పంచాయతీ ముందర ఒక బోర్డు పెట్టారు. మన ఊళ్ళో పుట్టిన పలానా పెద్ద మనిషి మన ఊరికి సాయం చేసిందని ఒక బోర్డు పెడితే ఆయన చూసి ఇంకోటి కూడా పెడతాం. చేస్తారా? అది బాగానే ఉంటుందా? వెరీ గుడ్. ఇంకేం చెప్తావు చెప్పు. నేను ఆందోళన ఏం చేసాం? పాత బావులే ఉన్నాయా? మొదటి పేరు ఫస్ట్ పల్లపర్వతంలో పూర్తి చేస్తాం సార్. ఇప్పుడు ఏం లేవా? పాత ఇల్లు ఉన్నాయి ఏమన్నా? అవునాయి సార్. ఇప్పుడు నీకు పాత ఇల్లు నేను గులగొట్టాలని కాదు. పాత ఇళ్ళల్లో పేదోళ్ళు కూడా ఉంటారు. ఉండేటోళ్ళే ముట్టుకోకుండా పాత ఇల్లు వదిలిపెట్టిపోయి ఊళ్ళో చీమలు దోమలు అవన్నీ అలా ఈగితే ఊరంతా వాతావరణం ఉంటుంది. అసొంటి తీసేయాలి. అంత ఉన్నాయి అట్లా అసొంటి ఉన్నాయి సార్. కూర్చో ఏంటంటే అనేది అవన్నీ పొడగొట్టాలి. అయితే బట్టి మళ్ళీ మేము ఊరంతా నీట్గా చేసినా ఇబ్బంది అవుతుంది. 2 ఉన్నాయి సార్ శిథిలావస్థ భవనాలు. శిథిలావస్థలో అవన్నీ చేయాలి. ఇంకేం చేసినావు సార్? మేము డ్రైనేజ్ క్లీనింగ్ చేసాం సార్. డ్రైనేజ్ మురుగునీటి క్లీనింగ్ డ్రైనేజ్ తీపిచ్చాము. రోడ్డు వెంబటి పిచ్చి మొక్కలు పెద్ద బండరాలను తీపిచ్చాం సార్. ఈ కరెంట్ వాళ్ళు వచ్చిందా సార్? షెడ్యూల్ 9th రోజు. ఎవరైనా డీ గారు వచ్చిందా? ఇట్లా 9th రోజు సార్. మొన్న నేను ఒక మోటార్ డీడీ కట్టిన సార్. వరంగల్ నుంచి కంప్లైంట్ కేసు వచ్చింది. ఇంతవరకు నాకు రెస్పాన్స్ లేదు సార్. రైతే రాజు అంటారు సార్. ప్రతి రోజు పేపర్ వస్తుంది. ఇప్పుడు నేను అది కాదు చెప్పేది సరే, అదొక ఎత్తు కానీ మైక్ దొరికినా ఊపుతాను నేను. ఒక నిమిషం నేను మీ ఊళ్ళే ఒక నిమిషం కూర్చోవాలి అందరూ. ఇప్పుడు మీ ఊళ్ళో నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏం చెప్పాడంటే ఊళ్ళల్లో వంగిన పోళ్ళు ఉంటాయి. ఈ ట్రాన్స్ఫారాలు రోడ్డు మీద ఉంటాయి, ఇంటి మీద వైర్లు ఉంటాయి. ఇట్లా బాయిల కాడ కూడా వంగిన పోళ్ళు, చెలకల పంటి కూడా వంగిన పోళ్ళు బండ్లకు ఇంటికి అడ్డం ఉంటాయి. వాటిని తీసేయమని అన్నాడు. కొన్ని తీసేసాడు, కొన్ని తీసేయలే. అసంటి ఊళ్ళో ఉన్నాయా అని అడుగుతున్నా. బాగున్నాయి. ఏ డీ గారికి నీ వ్యక్తిగత సమస్య ఒకటి ఉన్నది, అది రాసి ఇక్కడ మా బావ ముక్కు తిరుపతి అనే గోల తిరుపతి సార్. సారీ పైన పేరు ఉంది కానీ సార్ మాట్లాడుతున్నా. గోల తిరుపతి సార్. 11 కేజీ అది మొత్తం పొలంలో ట్రాక్టర్ నడతలేదు సార్. అక్కడికి వచ్చారు చేసిరు, మళ్ళీ పంట ఉంది. పంట అయిపోయినాక ఎంత వాడరు. ఈ వారికి రెస్పాన్స్ లేదు. అక్కడికి వచ్చి 1730 సార్. మీటింగ్ పరిశీలించి ఇమ్మీడియట్లీ చెయ్యి. 1 year నా కాగితం కూడా ఇచ్చాడు ఎమ్మెల్యే గారు. ఆయనకి 2 వంగిన పోలు ఇంకా ఉన్నాయట. వంగినాయి విలేజ్లలో వంగినాయి లూజ్ ఉన్నాయి అన్ని చేశాం సార్. ఇక్కడ కూడా బాగా నేను ఒక్కసారి నేను మాట్లాడుతున్నా కదా. ఏ గారు ఇంకా ఉన్నాయి. నేను చెప్తున్నా డబ్బుల కాడ కొరతలేదు. డబ్బులు ఎన్నంటే ఉన్నాయి. మీ ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా ఆదేశాలు ఇచ్చాం. దయచేసి మీరు మాట్లాడితే మళ్ళీ నేను ఆ సబ్జెక్ట్ తీసేసి ఇంకోటి మాట్లాడతాను. నేను పూర్తి కావాలి. మీరు కూర్చోవాలి. ఎన్ని రోజులలో చేస్తావు సార్? ఏడింది సార్. నేను సార్ ఇంతకు పూర్వం మనం 2 దఫాలు మొత్తం చేసినాం సార్. ఇంకా కొన్ని మిగిలినాయి. నేను ఒక 2 days నాడు మొత్తం చేస్తాను. 2 days కాదు, 1 week ఇస్తాను. చేస్తాం సార్. 1 week లోపల కల్లెడ గ్రామం లోపల ఒక్కటి కూడా మళ్ళీ ఇరిగిపోయినాయి, వంగిపోయినాయి, కిందున్న పోళ్ళు కానీ ఏది కానీ పెండింగ్ డీడీలు కట్టి ఒక్కటి కూడా ఉండదు. చేపిస్తాం సార్. మొత్తం తీసేసినావు కదా. సరే నేను మరొకసారి
గ్రామంలో అదేవిధంగా హబ్సిపూర్ గ్రామంలో పల్లె నిద్ర వేసి అక్కడున్న గ్రామ సమస్యలు తెలుసుకొని ఇక్కడ కల్లడ గ్రామంలో ప్రధానమంత్రి సడక్ యోజన పథకం ద్వారా మనకు రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా విచ్చేసిన పెద్దలు మన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పెరపల్లి దయాకర్రావు గారికి ఘనంగా పెద్ద చప్పట్లతో అందరూ కూడా సుస్వాగతం తెలియజేస్తూ సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ మహేశ్వరరావు గారికి అదేవిధంగా జైత్యాల శాసనసభ్యులు అన్న సంజయ్ అన్న గారికి మంచి సంతోషకరమైన విషయం జన్మదినం సందర్భంగా కల్లడ గ్రామంలో లాస్ట్ టైం యుఎస్లో ఉన్నప్పుడు మన మంకీ ఫుడ్ కోర్ట్కి వచ్చారు మన మినిస్టర్ గారు. కానీ ఈరోజు హెల్త్ సహకరించకుండా తప్పకుండా మంత్రి గారిని గట్టి పట్టుతో తీసుకొచ్చి మన పల్లెల్లో సమూలమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్న పెద్దలు సంజయ్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా పాలనాధికారి కలెక్టర్ రవి గారికి అదేవిధంగా ఎంపీటీసీ పరశురామ్ గౌడ్ గారికి రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ పాలెపు రాజేంద్ర ప్రసాద్ గారికి ప్యాక్స్ చైర్మన్ సందీప్ రావు గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు గారికి ప్యాక్స్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా వేదికపై ఉన్న ఇతర గ్రామ సర్పంచులకు ఎంపీటీసీలకు వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ గారికి మహిళా సంఘాలకు ఆశా వర్కర్లకు ఇందులో పాల్పంచుకుంటున్న కల్లడ గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ పాత్రికేయ మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఎన్నో ఏళ్ళ కళను మనం ఈరోజు మన పెద్దలు మంత్రి గారి ద్వారా శంకుస్థాపన చేసుకొని ఎమ్మెల్యే గారి కృషి ద్వారా మనం ఈరోజు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లె ప్రగతి హరితహారం 4వ విడత పల్లె ప్రగతి 7వ విడత హరితహార కార్యక్రమానికి మంత్రి గారు రావడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో సమైక్యాంధ్రలో చెట్లు ఒట్టుడే తప్ప చెట్లు పెట్టే పద్ధతి వాళ్ళకు ఆనవాయితీ ఉండేది కాదు. ఎక్కడో ఒక దగ్గర పెడితే అవి అంతగా సక్సెస్ అయ్యేది కాదు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో వచ్చి కొట్టుకపోవడు కానీ ఈ విధంగా ఎక్కడ చూసినా మన మంత్రి గారు చాలా సంబరపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఏ విలేజ్కి వెళ్ళినా ఇప్పుడు మనం ఇచ్చే బొకేల కన్నా ఆ యొక్క చెట్లే స్వాగతం పలికే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హరితహార కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారి మార్గదర్శకాల్లో బ్రహ్మాండంగా ఈరోజు పల్లెలన్నీ సమూల మార్పులు తీసుకొచ్చి చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సర్పంచ్లైన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే విధులతో పాటు వారికి నిధులు ఇచ్చి గ్రామాన్ని సక్రమంగా తీర్చిదిద్దు నువ్వే కథానాయకుడు ఈ గ్రామానికి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా గొప్ప అరుదైన గౌరవం ఇచ్చారు. గతంలో ఉండకపోయే సర్పంచ్ పొద్దున్న లేస్తే ఎటు పోయేదో ఎటు తిరిగేదో పంచాయతీల వరకే పరిమితమయ్యేది. కానీ ఈరోజు గ్రామ పంచాయతీ ప్రజల ఓట్లతోటి నమ్మకంతో నిలబెట్టుకున్నారు. కాబట్టి ఆ విధంగా నెల నెల ఒక టెన్షన్గా నిధులు వస్తున్నాయి. మన పల్లె ప్రగతి అనే కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి గారు మన మంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ ద్వారా పల్లె ప్రగతిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దున్నాం. ఈరోజు పల్లె ప్రగతి అంటే పల్లెల్లో ఉన్న సమస్యలన్నీ కూడా మనం గుర్తించుకొని గ్రామ పంచాయతీ ద్వారా నిధులు వస్తున్నాయి కాబట్టి దాని ద్వారా పరిష్కారం అయితే దాని ద్వారా వేసుకోవాలి. ఇంకా ఎక్కువ మొత్తంలో సమస్యలు ఉన్నట్లయితే కలెక్టర్ ద్వారా మంత్రి గారి ద్వారా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మంచి వెసులుబాటు ఇచ్చారు. ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. కాబట్టి పల్లె ప్రగతే తెలంగాణ ప్రజల ప్రగతి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చారు. తప్పకుండా ఇక్కడ దాదాపు జిల్లాలో డంపింగ్ యార్డ్లు కూడా మొత్తం కంప్లీట్ అయినాయి సార్. అదేవిధంగా వైకుంఠ ధామాలు ఒక 2 చిన్న విలేజ్లు ఉన్నాయి. అక్కడ డబ్బులు సరిపోక వైకుంఠ ధామాలు ఒక 2 అయిపోయినాయి తప్ప మిగతా అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. కంపోస్ట్ షెడ్లు ఆల్సో అన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నాం. పల్లె ప్రకృతి వనాలు అనేటివి అంతకుముందు మనం సిటీలలో చూసే పార్కు పోవాలంటే, కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కష్టజీవులు పల్లె ప్రజలు అని చెప్పేసి మీరు ఆహ్లాదంగా సేద తీరాలని ఈరోజు పల్లె ప్రకృతి వనాలు అని చెప్పేసి చేపట్టడం అది దేశానికే గర్వకారణం. కానీ నాదొక చిన్న విన్నపం, మా రూరల్ మండల్ జడ్పీటీసీగా నేను ఇక్కడ నుంచి ఉన్న పల్లె ప్రకృతి వనాలు అనేటివి సార్ పండ్ల మొక్కలతోటి కూడా
టార్గెట్ రీచ్ కావాలని చెప్పేసి సర్పంచులు కొంతమంది పెడతా ఉన్నారు. నేను ఎంపీడీఓ రివ్యూ కానీ డిఎఫ్ఓ గారికి చెప్పిన పండ్ల మొక్కలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్కుకు ఉన్న అందం పోతుంది. ఆ పండ్లు కాసిన తర్వాత పెద్దగా అయిన తర్వాత దాన్ని తెంపుకొని పోతే ఉన్న మొక్కలు పాడైతాయి, కోతులు వస్తాయి. కోతుల కోసం ప్రభుత్వం మంకీ ఫుడ్ కోర్టు పెట్టింది కాబట్టి మీరు కొద్దిగా వీలైతే రీప్లేస్ చేసి మంకీ ఫుడ్ కోర్టుకు తరలించాలి. పల్లె ప్రకృతి వనం అంటే దానికి ఒక డిజైన్ ఉంది, ఆకృతి ఉంది. ఆ విధంగానే డిఎఫ్ఓ గారు ఎంపీడీఓ గారిని సంప్రదించి ఈ వర్షాకాలంలో అవన్నీ కూడా మనం తీసేసి అందంగా తయారు చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, మురుకు కాలువల్లో కూడా తప్పకుండా ఇదొక నిరంతర ప్రక్రియ. ఈరోజు పల్లె ప్రగతి అనేది 10 రోజుల పండుగలాగా మన అందరం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవాలి. ఏమైనా సమస్యలు ఉంటే పైకి తీసుకెళ్ళాలి. కానీ అందరూ కూడా ఒక సర్పంచ్ పదవి కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా సర్పంచ్తో పాటు గ్రామస్తుల సహకారం, మహిళా సంఘాల భాగస్వామ్యం ఉన్నట్లయితేనే ఒక 10 రోజుల పండుగ ఊరు వాతావరణం అంతా కూడా మంచిగా మార్పు తీసుకొచ్చే పండుగ మనకు ముఖ్యమంత్రి గారు ఒక వరంలా కల్పించింది. కాబట్టి దీని అందరూ కూడా గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచులు అందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క హరితహారాన్ని 4వ విడత పల్లె ప్రగతిని దిగ్విజయంగా మనం అందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జైత్యాల శాసనసభ్యులు సర్పంచ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా రూరల్ మండలానికి జైత్యాలకు విచ్చేసినందుకు పెద్దలు మంత్రివర్యులు దయాకర్ అన్న గారికి కూడా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ. విడత పల్లె ప్రగతి మరియు 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్ మండల్ కల్లెడ గ్రామంలో గ్రామ సభకు మరియు పిఎంజిఎస్వై స్కీమ్ కింద కల్లెడ నుండి లక్ష్మీపూర్ వయా గుట్రాజ్పల్లి రోడ్ ఫౌండేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఆర్డబ్ల్యూఎస్, అలానే ఈ యొక్క కార్యక్రమంలో సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి స్థానిక సర్పంచ్ మహేశ్వరరావు గారికి, గౌరవనీయులు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత గారికి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి, ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు మరియు యొక్క గ్రామస్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. సార్, ఇంతకుముందే ఈ యొక్క గ్రామ నివేదికను స్థానిక పంచాయత్ సెక్రటరీ గారు చదివి వినిపించడం జరిగింది. ఈ గ్రామంలో ఎలా అయితే కాంపోస్ట్ షెడ్స్ కానీ, డంపింగ్ యార్డ్స్ కానీ, క్రిమేటోరియా కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ ఎట్లయితే కంప్లీట్ చేసుకున్నామో జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాలలో, అన్ని హ్యాబిటేషన్స్లో కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సార్. అయితే మన పల్లె ప్రగతిలో భాగంగా ఈసారి ఫేజ్డ్ మేనర్లో ఈ మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్స్ని టేకప్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలోనే ఉన్న పంచాయత్ రాజ్ రోడ్డు కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్ని కానీ, ఆ రోడ్డుకి ఇరువైపుల ప్లేస్ని బట్టి 1 వరుస, 2 వరుసలు, 3 వరుసలు ప్లాంటేషన్స్ చేయడం జరిగింది. అయితే తమరు గమనించినట్టు కొన్ని చోట్ల చిన్న మొక్కలు పెట్టారని చెప్పారు. తప్పకుండా వాటిని రీప్లేస్ చేయడానికి, ఒకవేళ నర్సరీలో మన దగ్గర ఆ ప్లాంటబుల్ సైజ్ ప్లాంట్స్ లేకపోతే బయట నుంచి కొనుక్కొని రావడానికి, ప్లస్ రెవెన్యూ ప్లాంటేషన్లో పెద్ద మొక్కలు పెట్టడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్. ఈసారి హరితహారంలో భాగంగా సుమారుగా 42 లక్షల మొక్కల్ని ప్లాంట్ చేయాల్సిన టార్గెట్ తోటి మనం అన్ని 380 గ్రామ పంచాయతీలు ప్లస్ మున్సిపాలిటీ, ఫారెస్ట్ నర్సరీ అన్నీ కలుపుకొని సుమారుగా 1 కోటి మొక్కల్ని పెంచుతూ ఉన్నాం. సో ఈ సంవత్సరానికి గాను, నెక్స్ట్ ఇయర్ గాను అది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. అయితే గ్రామంలో ఎక్కువగా తిరుగుతున్నప్పుడు మేజర్గా కనిపిస్తున్న ఇష్యూ ఒకటి డ్రైన్స్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయకపోవడం ఒకటి, అండ్ రెండోది డ్రైన్స్ కట్టుకున్న దాని మీద చాలా వరకు మట్టి పోసి క్లోజ్ చేయడం కానీ, కవర్ స్లాబ్స్ వేసి అక్కడున్న మన మల్టీపర్పస్ వర్కర్స్ వాటిని క్లీన్ చేయలేని పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. సో వాటిని అన్నింటినీ కూడా ఆఫీసర్స్ ద్వారా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఫండ్ ద్వారా అయినా కానీ, గవర్నమెంట్ ఫండ్ ద్వారా ఏ డ్రైన్ అయినా కట్టినట్లయితే వాటి మీద ఏమైనా ఎంక్రోచ్మెంట్ ఉన్నా ఇమ్మీడియట్గా రిమూవ్ చేయమనడం,
కవర్ స్లాబ్స్ ఏమైనా ఇళ్ల వరకు వెళ్ళడానికి అంతవరకు మాత్రమే ఉండాలి, కానీ దారి పొడవునా మొత్తం కవర్ స్లాబ్స్ వేసి డ్రైన్స్ క్లోజ్ చేయొద్దని చెప్పి డెఫినెట్గా అదొకటి జిల్లా మొత్తంలో అదొక డ్రైవ్ కింద తీసుకొని ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేపిస్తే తర్వాత మనకు రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయడానికి ఈజీ అవుతుంది. కాబట్టి అదొకటి మేజర్గా టేకప్ చేస్తున్నాం సార్. ఎక్కడైనా లో లయింగ్ ఏరియాస్ ఉన్న వాటిలో కూడా వాటిని ఫిల్లింగ్ చేయడము, సో దట్ సీజనల్ డిసీజెస్ ఏమీ రాకుండా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ ఇప్పటి వరకు కానీ జిల్లాలో మన వెక్టార్ బాండ్ డిసీజ్ కానీ వాటర్ బాండ్ డిసీజ్ కానీ ఇప్పటి వరకు రాలేదు. అలానే ఈసారి మేజర్గా బయోఫెన్సింగ్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్లో బయోఫెన్సింగ్ ఉందో సార్, అక్కడ ఈ గచ్చకాయ చెట్లు, మన మైదాకు చెట్లు అండ్ మేజర్గా వెదురు, ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ఉన్న సాయిల్ని బేస్ చేసుకొని వెదురు పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క నర్సరీలో మినిమం 1000 మొక్కల కింద పెంచడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా ఈ బయోఫెన్సింగ్కి ఏర్పాటు చేస్తాం. తద్వారా ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఇన్కమ్తో పాటు గ్రీన్ కవర్తో పాటు లోకల్లీ మనకు ఈ వెదురు బొంగులు కూడా అందుబాటులోకి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ తోటి ఇవి చేస్తూ ఉన్నాం సార్. అయితే ఈ గ్రామంలో కొంత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చాలామంది గ్రామస్తులు ఈ సభలో తెలియజేశారు. సో పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ఏవైతే లూజ్ వైర్స్ బెంట్ పోల్స్ ఉన్నాయో వాటిని టేకప్ చేస్తూనే వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఏవైతే డీడీస్ కట్టినారో లేకపోతే ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మర్స్ రావాల్సినవి కానీ ఏమైనా సమస్యలు ఉంటే డెఫినెట్గా వాటి మీద నేను ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ రివ్యూ చేసి అందులో కల్లెడలో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఇష్యూస్ని కూడా డెఫినెట్గా త్వరగా సాల్వ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెబుతూ ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి భాగంలో ఈ 10 రోజులనే కాకుండా కంటిన్యూస్గా అక్కడున్న గ్రామ ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా కంటిన్యూస్గా ఈ నీట్నెస్ని మెయింటైన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం జిల్లా యంత్రాంగం తరఫున అని సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కల్లెడ గ్రామంలో 7 కోట్ల రూపాయలతోటి కల్లెడ నుంచి లక్ష్మీపూర్ వయా గుడ్రాజ్పల్లె రోడ్డు, అదేవిధంగా ఎంతోమంది రైతన్నలు మన 3 గ్రామాలే కాదు చాలా గ్రామాల ప్రజలు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఆ రోడ్ కమ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించి భూమి పూజ కార్యక్రమానికి, అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర హబ్సిపూర్ గ్రామంలో నిన్న రాత్రి నుంచి ఉండి అక్కడ ఉదయం అంతా కూడా దళితవాడ కానీ అన్ని వాడలు తిరిగి ఈరోజు ఈ కల్లెడ గ్రామంలో ఇంత గొప్పగా వారి అనుభవాన్ని అంతా రంగరించి గ్రామ సభ జరిపిన గౌరవనీయులు పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు దయాకర్ రావు గారికి, అదేవిధంగా సోదరిమణి జెడ్పీ చైర్పర్సన్ డా వసంత గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తమ్ముడు శేషర్ గౌడ్ గారికి, పెద్దలు జిల్లా పాలనాధికారి శ్రీ రవి గారికి, ఎంపీపీ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, స్థానిక సర్పంచ్ సభాధ్యక్షుడు మహేశ్వరరావు గారికి, స్థానిక ఎంపీటీసీ పరశురామ్ గౌడ్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రైతు బంధు సమితి నాయకులకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, ఏఎంసీ చైర్మన్ గారికి, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా వేదిక పైన ఉన్న జిల్లా మరియు వివిధ హోదాల్లోని అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకు, సీనియర్ నాయకులైన మా సత్యన్న గారికి, మా నారాయణ రెడ్డి అన్న గారికి, ఇంకా చాలామంది మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ పిఎస్సీ చైర్మన్ పెద్దలు కూడా వచ్చారు, గ్రామ పెద్దలు. ముఖ్యంగా ఈనాడు ఈ వేదికకు అందాన్ని ఇచ్చే విధంగా బతుకమ్మ బోనాలు తీసుకొచ్చిన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. కల్లెడ గ్రామంలో ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. పోయినసారి కూడా పెద్దలు దయాకర్ రావు గారు అంటే వాస్తవం చాలామందికి తెలుసు, వారి పేరు వినని వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి తర్వాత అత్యధిక సార్లు ఎమ్మెల్యే ఎవరు గెలిచిండ్రా అంటే మన దయాకర్ రావు గారు. ఎమ్మెల్యేనే కాదు, మనకి సహకార సంఘం ఉంది. ఆ సహకార సంఘం మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు చైర్మన్గా కూడా చేసిన ఘనత మన దయాకర్ రావు గారు.
ఇవే కాదు, గల్లీ నుంచి ఢిల్లీ దానికి అన్నట్టు ఎంపీగా గెలిచి ఢిల్లీ దాకా పోయిన అన్న దయాకర్ అన్న. అంటే అంత అనుభవజ్ఞం, ప్రతి విషయంలో కూడా వారికి ఒక స్పష్టత ఉన్నది. అలాంటి పెద్దలు ఇది రెండవసారి రావడం. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే కల్లెడకు మన మంకీ ఫుడ్ కోర్ట్ తీసుకోవడానికి అప్పుడు మన గౌరవ జడ్పీ చైర్పర్సన్గా వచ్చారు. అప్పుడు నాకు మా కోడలు పెళ్ళి ఉంటే అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి కూడా టైం ఎట్లా వచ్చిందంటే మళ్ళీ కరెక్ట్ టైంకి నా కాలు కొంచెం విరిగిపోయింది. దురదృష్టం ఉంటే అయినా కానీ నేను అన్న రిక్వెస్ట్ చేయండి, కాలే మంచిగా లేదు కదా అన్న మీరు రావాలి తప్పకుండా, ఈ ప్రోగ్రామ్ మీరు ఫౌండేషన్ చేయాలి. ఈ సందర్భంలో అన్నగా వచ్చినందుకు వారు వయసులో చాలా పెద్దవారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ నా పుట్టినదిన సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి వారికి కూడా వేదిక పైన ధన్యవాదాలు. చాలా గర్వంగా ఉన్నది. కేసీఆర్ గారి నేతృత్వంలో ఉన్న పార్టీలో కవిత గారి ప్రోత్సాహంతో రాజకీయాలకు వచ్చి మరి ఆనాడు ఓడిపోయినా కానీ కవితమ్మ నన్ను 4.5 ఏళ్ళు ప్రోత్సహించడం, మన ప్రాంతంలో పార్టీని బలోపేతం కాకుండా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనుల్లో ఎప్పటికప్పుడు వారి సహకారం తీసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేశాం. అప్పుడు కవితమ్మ గారు ఎందుకంటే ఒక జాతీయ నాయకురాలు, వారు చాలా పనులు కూడా మనకు చేసి పెట్టారు. దాంట్లో భాగంగా మన పక్కనే ఉన్న తక్కల్లపల్లి అనంతరం బ్రిడ్జ్, ఎందుకంటే ఎవరైనా మనకు పనిచేస్తే చెప్పుకోవాలి, చాలా ఉన్నాయి, మన పక్కది కాబట్టి చెప్తాం. అయితే వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు, చప్పట్లతోటి వారికి ధన్యవాదాలు. అయితే అక్కడ ఒక చిన్న సమస్య ఉంది, పూర్తి పక్కనే ఊరు. ఎట్లయితే ఇక్కడ అప్రోచ్ రోడ్ లేదో అక్కడ కూడా కొద్దిగా అప్రోచ్ రోడ్ మిగిలిపోయింది, బ్రిడ్జ్ అయిపోయింది, బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్. మరి అది ఎంత గొప్పగా ప్లానింగ్ ఏంటంటే ఇటు బ్రిడ్జ్ అయిపోయింది, ఆ చెక్ డ్యామ్ వల్ల 1 కిలోమీటర్ నీళ్ళు ఆగిన ఈడికాడికి. నేను పోయి చూస్తే అటు అనంతారం దిక్కు ముదిరాజులు కావచ్చు, తక్కలపల్లి దిక్కు గంగపుత్ర సోదరులు చేపలు పట్టుకుని దాదాపు 60-70 కుటుంబాలు బతుకుతున్నాయి ఇవాళ ఆ బావులు, అనంతారం బావులు. అట్లనే మా బాలముకుంద గారు ఇంతకుముందు వారి స్పీచ్లో చెప్పారు, ఇక్కడ కూడా బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ అన్నారు, కానీ చెక్ డ్యామ్ వేరు, బ్రిడ్జ్ వేరుగా వచ్చింది. చెక్ డ్యామ్ కూడా శాంక్షన్ అయింది. మరి అదేవిధంగా దాని కింద ఉన్న అనంతారంలో కూడా మన గుట్రాజపల్లిలో కూడా బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ అవుతుంది. ఇవాళ ఈ బ్రిడ్జ్ తోటి మరి మా మూడూరు అంటారు, 3 ఊర్లు కాదయ్యా, ఇవాళ మన కళ్యాణ ముందటికెళ్ళి పోయేది జాతీయ రహదారి, అటుకెళ్ళి మన లక్ష్మీపూర్ అవతలది రాష్ట్ర రహదారి, జాతీయ రహదారికి రాష్ట్ర రహదారికి ఇది ఒక లింక్. ఇంత బ్రహ్మాండమైన రోడ్డు శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి, అదేవిధంగా మా పంచాయతీరాజ్ ఎస్సీ గారికి, స్థానిక ఈ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంలో ఎందుకంటే ఎక్కువ సభలు లేవు, మిగతా అన్నీ కూడా తొందరగా ముగియాలన్నారు. గౌరవ మంత్రి వారు నేను కోరుతా ఉన్నా, ఇది కంప్లైంట్ కాదు. అప్పుడు పోయిన టర్మ్లో చాలా గొప్ప గొప్ప పనులైంది. జగిత్యాల జిల్లా అయింది, జిల్లా కార్యాలయం చేసుకుంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు జగిత్యాల పట్టణానికి పెద్ద ఎత్తున శాంక్షన్ చేయించారు కవితమ్మ. అదేవిధంగా బోర్రపల్లి బ్రిడ్జ్ అయింది. ఈ రకంగా చాలా జరిగినాయి. కానీ పంచాయతీరాజ్ రోడ్ల విషయంలో కొంత, ఎందుకంటే ఉన్నాయే తక్కువ, నేను అడిగేటివి కూడా ఎక్కువ కాదన్నా, ఉన్నాయే తక్కువ. చాలా మటుకు ఇక్కడ ఆర్ఎంబీ రోడ్స్ కిందనే కన్వర్ట్ చేసుకున్నారు, అప్పుడు రాజకీయ కారణాలతోటి ఉన్నాయే కొంచెం తక్కువ. మా కన్నాపూర్ సుధాకర్ మైకితే మళ్ళీ కొబ్బరి కథ ఇక్కడ ఉన్నాడు మా అన్న నీ తరఫున నేను చెప్తున్నాను. కన్నాపూర్లో ఒక రోడ్డు ఉంది, అదేవిధంగా అంతర్గామంలో నా సొంత ఊరు, దాని కంట్రిక్టింగ్ అది మల్యాల మండలంకు ఇటు అక్కడ మా గౌడనాల ఎల్లమ్మ గుడి దగ్గరికి అంబార్పేటకు ఒక రోడ్డు కావాలి సార్. దాంతోపాటుగా మా పెంబెట్ల ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర ఒక రోడ్డు అవసరం ఉన్నది. చాలా తక్కువ ఉన్నాయి, నోటికే చెప్పగలుగుతున్నా. దాని తర్వాత కొన్ని నూతన గ్రామ పంచాయతీ ఏర్పడ్డాయి. ఆ తండాలన్నిటికీ కొన్ని రోడ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాం. సారగాపురం మండలంలో, దీని తర్వాత మళ్ళీ బీర్పూర్ మండలంలో మా మంగళ రంగసాగర్ రోడ్డు, అలా అక్కడ ఒక 2 రోడ్లు ఉన్నాయి. రాయకల్ మండలంలో ఇటుకాల నుంచి ఒడరికాలనికి ఒక రోడ్డు ఉంది సార్. వీరాపూర్ కుమ్మరిపల్లి మధ్యలో ఒక రోడ్డు. అన్నీ చాలా తక్కువ. మీరు అనుకుంటే ఒక 50 కోట్ల రూపాయలు ఇస్తే పంచాయతీరాజ్ రోడ్లు, మట్టి రోడ్లు లేకుండా అయితే ఈ తర్వాత తెలియజేస్తున్నాం.
ఇవాళ దీంతో పాటుగా గౌరవ పెద్దలు మీ అందరికి తెలిసి ఇటుకేల రామారావుపల్లి అంతా కలిసి ఉంటుంది. అక్కడ రైతులు ఇక్కడ రైతులు అక్కడ, ఇక్కడ గౌడన్నలు అక్కడ గౌడన్నలు ఇక్కడ. ఇటుకేల కూడా చాలా పెద్ద సొసైటీ, 157 మంది సొసైటీ. వాళ్ళ ఈదులు తాళ్ళన్నీ కూడా అవతల ఉంటాయి. చాలా కష్టం. అట్లా పోయి రేగుంట బ్రిడ్జ్ మీదకి వెళ్ళి తిరిగి రావాలి. అది కూడా కష్టం తీరింది. మొత్తం అది 12 కోట్ల అండి. ఈ గారు అక్కడ 10 కోట్లు. భూపత్పూర్ టు రామారావుపల్లి రోడ్డు బ్రిడ్జ్ అది 12,60,00,000 భూపత్పూర్కి వెళ్ళి రామారావుపల్లి రోడ్ కమ్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది. వాస్తవానికి ఇంకా వారికి చాలా చేయాలని ఉండేది. మనం ఈ కొత్త మండలాలు జగిత్యాల ఒకటి బైఫర్కేషన్ అవ్వడం, అదేవిధంగా సరగపూర్ బీర్పూర్ అవడంతో కొన్ని పెట్టలేకపోయినాం. నేను గౌరవ మంత్రి వర్గను ఈ యొక్క రోడ్ల విషయంలో, ఎందుకంటే పోయిన టర్ము ప్లస్ ఇప్పుడు ఇది 7వ సంవత్సరం దాటిందా, ఒక 5 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీలో తప్ప బీఆర్ నుంచి సింగిల్ రోడ్డు ఇటు పిఎంజేఎస్ఐ కావచ్చు, మనది కావచ్చు, ఏది కూడా రాలేదు. దయచేసి మీ నాయకత్వంలో, మీ ఆధ్వర్యంలో తమరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా, మీరు ఇస్తారా? ఈ రోడ్స్ అన్ని ఇచ్చి ఇంకా కొన్ని 3-4 ఉన్నాయి రాయకల్లో కూడా, అన్ని కూడా నేను రాతపూర్వకంగా ఇస్తాను. వీటితో పాటు గ్రామాలలో ఎక్కడికి పోయినా మిమ్మల్ని సీసీ రోడ్స్ అడుగుతారు. ఇక్కడ కూడా మా వాళ్ళు కూడా అడుగుతున్నారు. గ్రామాలకు చాలా గొప్పగా నిధులు ఇస్తున్నారు. మరి ప్రతి గ్రామానికి కూడా కొన్ని అదనంగా గ్రామాలకు చాలా గొప్పగా నిధులు ఇస్తున్నారు. అవన్నీ కూడా సార్ చెప్తారు. ఇంకా కొన్ని సీసీ రోడ్స్ ఇవ్వాల్సిందిగా కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని కోరుతూ, మరి ఈనాడు పిలవగానే వచ్చి దాదాపు 24 గంటల వారి అత్యంత విలువైన సమయాన్ని ఇంత గొప్ప కార్యక్రమం, పల్లె ప్రగతి కార్యక్రమంలో పల్లె నిద్ర చేసిన మన పెద్దన్న లాంటి అన్న దయన్న గారికి తలవంచి నమస్కారం చేస్తూ వచ్చిన జై హింద్, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు మీ గ్రామ సర్పంచి మహేశ్వరరావు గారికి, మీ అభిమాన నాయకుడు తన పుట్టినరోజు ఈరోజు రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నా. అని ఇంకా ఆరోగ్యంగా మీకు సేవలు అందియాలని భగవంతుని కోరుతూ, పట్టుబట్టి నా కాలు దెబ్బ తాకినా మీతో తిరుగుతా అని మీ మీద అభిమానం కొద్ది తిరుగుతున్న మీ అభిమాన నాయకుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, జడ్పీ చైర్మన్ సోదరి వసంత గారికి, మీ జిల్లా కలెక్టర్ రవి గారికి, శేఖర్ గౌడ్ గారికి, ఎంపీపీ భారత్ రాజు గారికి, చైర్మన్ దామోదరరావు గారికి, ఎంపీటీసీ సోదరు పరశురామ్ గౌడ్ గారికి, పిహెచ్ చైర్మన్ సందీప్ రావు గారికి, రైతుగా మైపాల్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, బాలముకుందం గారికి, లక్ష్మీపురం జాన్ గారికి, సత్యనారాయణ గారికి, సీనియర్ నాయకులు, ఇక్కడికి వచ్చిన గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ ముఖ్య నాయకులు, కల్లడ గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పత్రికా మీడియా మిత్రులు, జిల్లా అధికారులందరూ కూడా రావటం జరిగింది. అదే తిరిగా పెద్ద ఎత్తున బోనాలతోటి, బతుకమ్మలతోటి స్వాగతం చెప్పిన మా అక్క జిల్లాలకు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం ఒక్కసారి వీడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించుకోవాలి. కొన్ని పనులు కాకపోవచ్చు, భగవంతుడి నుంచి కూడా కొన్ని కావు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఎట్లా ముందుకు పోతున్నాం, గత ప్రభుత్వాలు ఏ రూపంగా ఉండేది విశ్లేషణ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మనకు ఏ ఇబ్బంది ఉన్నదో దాన్ని కొట్టొచ్చినట్టు మాట్లాడతారు కొందరు. నీకు ఇల్లు వచ్చిందా,
నీకు ఉద్యోగం వచ్చిందా, వాడు ఇచ్చేది పోయేది, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 7 ఏళ్ల లోపల ఏమేమి సాధించామనేది కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. నేను మొన్న కర్ణాటక రాష్ట్రం పోయాను. నేను రాష్ట్రాలు కూడా తిరుగుతాను, ఎక్కడెక్కడ ఏ స్కీమ్స్ బాగున్నాయి ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా బాగున్నాయి తీసుకురమ్మని చెప్తున్నారు. ఈ స్కూల్స్ కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళు పోకుండా ఈ గవర్నమెంట్ స్కూళ్ళనే స్ట్రెంథన్ చేయాలి. ఎందుకంటే 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళనే పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే చదివేది. వాటిని స్ట్రెంథన్ చేసేందుకు మేము ఢిల్లీకి, ఆ ఢిల్లీలో ముఖ్యమంత్రి బాగా చేస్తానంటూ చూసి దాన్ని కూడా ఇక్కడ చేసి ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఇంకెక్కడెక్కడ మంచిగా ఉన్నాయనేది కూడా నేను మన కర్ణాటక పోయినా, పోకుండా కారు దిగినా, పోయి ఇంటికి పోయినా, ముసలమ్మాయి ఉన్నది, నీకెంత వస్తుంది పెన్షన్ అమ్మ అని అడిగిన. అది బీజేపీ పరిపాలించే రాష్ట్రం వాడు. 500 రూపాయల పెన్షన్ వస్తుంది అన్నది. 500 పెన్షన్ వస్తుంది కానీ 6 నెలల బట్టి ఇస్తలేదు. ఎందుకమ్మా అంటే ఏదో కరోనా వచ్చిందట కదా, ఈ లేదట కదా, ఆదాయం అంతా పోయిందట కదా, 6 నెలల బట్టి బంద్ పెట్టిందని అన్నది. మన దగ్గర బంద్ పెట్టామా? మనం ఎంత ఇస్తామా? 2000 ఇచ్చి బంద్ పెట్టకుండా ఇచ్చిన మహానుభావాన్ని మర్చిపోదామా? ఇది చెప్పారు కొంతమంది. ఆ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలలో ఏమున్నది, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో ఇట్లా ఫేస్బుక్ లో దొరుకుతుంది, యూట్యూబ్ లో మరి ఉన్నాయి కదా, ఇవన్నీ కొడితే దొరుకుతాయి. 200 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు నాకు తెలుసు. నేను గ్రామాల నుంచి నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు చూసిన. 200 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు కోడలు కొన్ని ఊళ్ళల్లో అత్తాను కూడా వినోలే. 2000 వచ్చిన తర్వాత అత్తా బాగున్నావా అంటే అనుకోడలు, కాఫీ తాగుతావా అత్త అంటాను. అది ముఖ్యమంత్రి దయ వల్ల కదా ముసలిళ్ళకి గౌరవం వచ్చింది. ఇది వేరే రాష్ట్రాలలో ఇది ఉన్నదా? 300, 400 పెన్షన్ ఉన్నది, మన దగ్గర 2000 ఇస్తాను. ఇది చెప్పదు. ఇంకా కొన్ని అటాడు పోయినా, ఒక ఆయన నీళ్లు కొడతాడు బోరింగ్ లో, ఒక ఆయన బిందె పెట్టుకున్నది సన్నగా కొడతాను బోర్ కొడతా అంటే, మీ ఊళ్ళో ఈ నల్లాలు లేవా అని అడిగిన. మాకు నల్లాలు ఇక్కడికి బోర్ నీళ్ళతోటే. ఆ మిషన్ పగిలితే ఏందా? ఇది వరకు కల్లెడ గ్రామాలకు వస్తే ఎందుకట వస్తే మాకు ఈ ఊళ్ళో ఏం అడిగేది నా నాయకులు అంటే, బిందెలు కుండ పెట్టుకుని మా బోరు పోయింది, బోర్ ఏమనేది కోరుకునేది. అంతేనా? మాకు ఏమి చెప్పినా పర్వాలేదు, నీళ్ళు ఇస్తుందా అనేది. అక్క జిల్లాలంతా కుండలు బిందెలు పెట్టుకుని బోర్ల చుట్టూ తిరిగేది, పొద్దున్న లేస్తే అదే కొట్టాడు. ఈరోజు 40,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి నుంచి తీసుకొచ్చి ఫిల్టర్ చేసి ఇంటికి పోసిన మహానుభావుడు, మిషన్ భగీరథ నీళ్లు పోసిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒకసారి గుడ్డి ఇంకా కొద్దిగా కూడా రాకపోవచ్చు. 80% మొత్తానికి 20% అక్కడెక్కడ పైప్ లైన్ లీకింగ్లో అక్కడెక్కడ ఇబ్బంది ఉండొచ్చు. ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు. మీ యొక్క కల్లెడ గ్రామాల్లో పట్టిన 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన లెక్క ఆ మంత్రి నేనే. వాస్తవాలు మనం విశ్లేషణ చేసుకోండి. ఇది వేరే రాష్ట్రం లేదు. నేను ఢిల్లీకి పోతా, ఆడ మిషన్ భగీరథ మంత్రి అన్ని రాష్ట్ర మంత్రులను పిలుస్తాడు. అప్పా కేసీఆర్ గారు ఏం చేసిండు అని ఒకటే పొగుతా అంటారు ఆడ. ఇది దేశమంతా చేయాలి, ఈ నీళ్ళు ఇట్లా చేసిండని 1 రూపాయి కూడా ఇచ్చేది లేదు. వాళ్ళు పొగుడుల మీద పొగుతాడు, అవార్డుల మీద అవార్డులు ఇస్తారు. నేను మొయ్యలే కదా వచ్చిన చాలు బాగా చేసిండని. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవాలు కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఒక బిడ్డ పెళ్ళైతే ఆ తల్లిదండ్రులకు ఉంటుంది ఆత్ర. బిడ్డ పెళ్లికి ఎదుగుతానంటే మొదలైతే మనసులో కొట్టుకుంటా ఉంటుంది, ఎట్లా చేద్దామని. ఇదివరకు మేనమావులు ఉండేది. మేనమావులు వెనకట ఈయన పెద్ద మనుషులు ఉన్నారు. మేనమావులు మంగళసూత్రం తయారు చేసి కోడలు పట్టుకొచ్చి ఇంత డబ్బు ఇంత అదో ఏదో ఖర్చులకు తీసుకొచ్చి ఇచ్చేది మేనమావ.
ఇప్పుడు మేనమామలు ఏం చేస్తారు ఎక్కనా చక్కగా టైంకి వచ్చి సాయంత్రం పూట అక్క చెల్లె ఏమైనా సీసున్నదా బట్టిందని అంటాడు ఉంటాడు. అంటే మేనమామగా ₹1,00,000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒకసారి గుండె మీద చేసుకున్నాడు. ఈ స్కీమ్ ఉన్నాయా? ఇవాళ కల్లెడకు గతంలో వస్తే 7 గంటల కరెంట్ వస్తే 3 గంటలే వచ్చేది, పొలాలు వెళ్ళిపోయేది, ట్రాన్స్ఫార్మర్ వెళ్ళిపోయేది. ఇవాళ కొద్దిగా డీడీ కట్టినందుకు లేట్ అయినందుకు మా తమ్ముడు ఉడుతాడు. కానీ అప్పుడు 7 గంటల కరెంట్ వస్తే ఆ 3 గంటలే వచ్చేది. 2 ఎకరాలు నాటు పెడితే ఎకరం వెళ్ళిపోయేది, మోటార్ కాలిపోయేది, స్టార్టర్ కాలిపోయేది. అప్పుడు ఎమ్మెల్యేలో ఫోన్ చేసేది రమణకు, జీవన్ రెడ్డి, నా మోటార్ కాలిపోయిందే, స్టార్టర్ కాలిపోయిందే, ట్రాన్స్ఫారం కాలిపోయింది, వాళ్ళు తెప్పించే వరకు ఉన్న పొలం వెళ్ళిపోయింది. వాస్తవం కాదా? నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ మోటార్ కాలిపోయింది, స్టార్టర్ కాలిపోయి 24 గంటల కరెంటు ఒత్తన తప్పించిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒకసారి గుండె చేసుకున్నారు. వాస్తవాలు ఇవన్నీ ఈ చెప్పాలి. మా తమ్ముడు ఉప్పురికి వచ్చాడు మైక్ అందుకున్నాడు. 1 సంవత్సరం పెద్ద లేట్ అయ్యే వరకే దీని రాస్తాడు మైక్ ఎత్తుతాడు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. ఇన్ని రోజులు ఈ స్కీమ్ చేసినా ఇప్పుడేమంటాడు? స్కూల్ బాగు చేయాలని కంకణం కట్టుకున్నాడు. 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు స్కూల్ బాగు కోసం. మీ ఊరిని సెలెక్ట్ చేస్తున్నాం. దళిత బిడ్డలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళ పైకి తీసుకురావాలని ఒక్కొక్కరికి 10 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చే ప్రణాళిక కూడా తయారు చేశాడు. కూడా ఈ సందర్భంగా ఆయన కాపాడుకుంటే ప్రతి కుటుంబం బాగుపడుతుంది. ఇక పెన్షన్ మొన్ననే సిరిసిల్ల పోయినప్పుడు ఇంకా ఊళ్ళలో కొంతమంది పెన్షన్ రాలేదు కరోనా చేపట్టి. కొందరు భర్తలు చనిపోయిన ఉన్నారు, కొందరు ముసలి వాళ్ళు అయిన ఉన్నారు, ఇంకా రాలే. ఇదంతకంటే 57 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చేటట్టు కూడా నిర్ణయం తీసుకున్నాడు. మొన్న క్యాబినెట్ లో నేను చూశాను. ఈ రైతు మంది ఇయ్యడం అనుకున్నాం ఈసారి. ఎందుకంటే మొత్తం బడ్జెట్ లెక్క తీస్తే మొత్తం లోపలికే ఉన్నది బడ్జెట్ అంతా. ఈసారి రైతు మంది ఇయ్యడు అని మేము మంత్రులు ఒప్పేసారి నేను కూర్చొని గుసగుస పెట్టుకుంటాను పక్కనే. ఫైనాన్స్ సెక్రటరీ కనిపించండి, ఏమైనా డబ్బులు అంటే ఏం లేవు సార్, జీతాలు కూడా వెళ్ళేటట్టు లేవు సార్ అన్న. 10,000 ఎంత అయితే రైతు మందికి 10,000 కోట్లు అయితే అన్నాడు. ఎక్కడి చేస్తాడో మేము అనుకున్నాం. పిలిచి ఆ పైన బ్యాంకులతో మాట్లాడి 10,000 కోట్లు అప్పు తీసుకొచ్చి రేపటి వరకు అన్ని బ్యాంకులో రైతు బంధు వేసి పారేమన్నాడు. వేసేసిండా? అంటే ఎంత రైతుల ఇబ్బంది కావద్దనే ఆలోచన ఏకైక ముఖ్యమంత్రి. ఇది వేరే రాష్ట్రాలు లేవు. ఇలా గ్రామ పంచాయతీ చూసాం. పాప సర్పంచ్లు కూడా కొద్ది రోజులు ఇబ్బంది పడ్డారు డబ్బులు లేక. మొన్ననే 1000 కోట్లు వేసేసాం ఒకటేసారి, మొత్తం బాకీలను గట్టి పారేసాడు వాళ్ళు. అన్ని గ్రామాల సర్పంచ్లు కూడా, ఇక మీ సర్పంచ్ దగ్గర కూడా పెంపునే 28 లక్షలా బాబు, నువ్వే కట్టుకున్నావు నాకంటే. ఒక్కొక్క సర్పంచ్ దగ్గర విపరీతంగా డబ్బులు. మీ గ్రామాన్ని బాగు చేసుకోమని ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇవాళ మీకు తెలుసు వైకుంఠధామం ఇంతసేపు చర్చించుకున్నాం. ప్రతి ఊళ్ళో వైకుంఠధామం కట్టాలి, నర్సరీ కట్టాలి, చెత్త చెదారం అంతా వేరు చేసి ఎరువులు తయారు చేస్తున్నారు. మీ సర్పంచ్ గారు, మీ గ్రామ సిబ్బంది, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా బాగా చేస్తున్నారు. మీ కార్యదర్శిని, మీ అందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చేయాలి. గ్రామస్తులందరూ సహకారం తీసుకొని ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యమంత్రి గారు పట్టుదలతో గ్రామాలు బాగా. ఇదివరకు నీకు తెలుసు, ఇదివరకు కల్లెడ గ్రామం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో, కరీంనగర్లో, జగిత్యాలలో ఉండేది. ఇప్పుడు కల్లెడ గ్రామంకి 24 గంటల కరెంటు, ఇంటింటికి నీళ్లు, ఊరు పరిశుభ్రంగా ఇవన్నీ చూసిన తర్వాత నా ఊళ్ళే జాగా అమ్ముకున్నారా, పొరపాటు అమ్ముకున్నా అంటలేడా? అంటాడా? ఏదైనా దొరుకుతుందా చూడు అంటలేడా? ఇల్లు అరే ఆడిని గిడ కట్టుకున్నా. మా నారాయణ రెడ్డి నిన్న ఊరికి పోతే జగిత్యాల పోయి కౌన్సిలర్ అరే ఊళ్ళో ఉంటే మంచిగా ఉండరా అనుకుంటాడు.
మా ఎక్స్ఎంపీ ఉండే ఇన్షిప్ ఇక్కడ, ఆయన కూడా ఊళ్ళో నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటా అంటున్నాడు. ఇంటికి తాళ విషయం అందరు కూడా ఇప్పుడు ఊళ్ళకే రావాలనే పట్టుదల వచ్చింది. రాలేదా? వాస్తవా కాదా? అన్ని ఊళ్ళకే వచ్చి మా ఊరిని మేము బాగు చేసుకోవాలి, మా ఇంట్లోనే ఉండాలి, మా ఇల్లు కట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ పల్లె ప్రగతి కార్యక్రమంలో తీసుకున్న తర్వాత గ్రామాలు డెవలప్మెంట్ చేసిన మహానుభావుడు కేసీఆర్ గారిని గట్టిగా చప్పట్లు కొట్టాలని ఈ సందర్భంగా ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఒక ప్రణాళిక తయారు చేసి 10 రోజులు ఇవ్వాలి. మన అందరినీ కూడా ఉరికిస్తాం. కలెక్టర్లు అధికారులు కూడా ఏమేమి ఉన్నాయి, వంగిన పూలు ఉన్నాయా, ఇంకేమేమి లోపాలు ఉన్నాయి, మొత్తం సరి చేసి చేయండి. డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తాడు ముఖ్యమంత్రి గారు. ఇంత కష్టకాలంలో కూడా వేరే రాష్ట్రాల్లో లేవు ఈ స్కీములు. నేను అన్ని రాష్ట్రాలు తిరిగి వచ్చిన. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక మంచి ఆలోచనతో ఇవాళ మీరు జగిత్యాల జిల్లా చేసుకున్నాం. జిల్లా చేసుకునిగా మీ డాక్టర్ సాబ్ పట్టుబట్టి నేను డాక్టర్నయ్యా, మెడికల్ కాలేజీ మంజూరు చేయించుకున్నాడు మీ ఎమ్మెల్యే గారు. చిన్నోడు కాదు, ఎన్నికలు అదే నా జన్మలో తీయలే నాకు, కానీ అదే మీ డాక్టర్ సాబ్కి ఇచ్చాడు. జనగం కూడా పెద్ద జిల్లానయ్యా, నువ్వు ఏదైనా చేసుకుంటావు తీయని నన్ను వదిలిపెట్టిండు, మీ డాక్టర్కి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాను. మీ డాక్టర్ సాధించారు. ఆ మెడికల్ కాలేజ్ అయితే మీకు తెలియదు, ప్రైవేట్ కాలేజ్ కాదు, గవర్నమెంట్ కాలేజ్ వస్తే మీరు హైదరాబాద్ కూడా గుండె ఆపరేషన్ కానీ చిన్న ట్రీట్మెంట్ కానీ ₹1 ఖర్చు లేకుండా మీ జగిత్యాలలో హాస్పిటల్ కట్టబోతున్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఒక ప్రణాళికతో పోతున్నాడు ముఖ్యమంత్రి గారు. పేదలకు వైద్యం కాడ కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు. ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోతాను, లక్షలు ఖర్చు పెడతాను. లక్షలు ఖర్చు పెట్టినా బతికిన సుఖం లేకుండా అవుతాను. మొత్తం అమ్మి పెడుతున్నాం. చనిపోయిన వాళ్ళు చనిపోతున్నారు, బతికినోడు సుఖంగా లేడు. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయాలనేది పట్టుదలతోటి ఈ సంవత్సరం మొత్తం పేదలకు వైద్యం కోసం ఖర్చు పెట్టాలి, పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాలని ఒక ప్రణాళిక తయారు చేశాడు. మీ అందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ వైద్యం విషయంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో కరోనా విషయంలో. ప్రైవేట్ హాస్పిటల్ పోయి మనం కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఇదారు డెలివరీలకు ఎక్కడ పోయేది? డెలివరీకి ప్రైవేట్ హాస్పిటల్ పోయేది. మొదలు 20,000 30,000 అనేది, తర్వాత అడ్డం తిరిగిందని 40-30 రోజులు చేసేది, పేదోడు కట్టేది. కానీ ఇవాళ ఒక మంచి ఆలోచనతో కేసీఆర్ గారు మీ బిడ్డ మీ కోడలో డెలివరీకి ఉంటే ఆ టైంకు భర్త దొరకకుండా కేసీఆర్ కారు ఫోన్ చేస్తే కారు వచ్చి ఇంటి ముందర తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి మంచి డెలివరీ చేసి 12 మనవన్ని కేసీఆర్ కిట్టు పట్టుకొని నేను ఇంటికి మనవరాలు వస్తున్నారా రాలేదా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా. అట్లనే ఈ వైద్యం కూడా చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. వాళ్ళే వెహికల్ తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి మీ ఇంటికి తీసుకురావాలి. ₹1 ఖర్చు లేకుండా చేయాలనేది ముఖ్యమంత్రి గారు. ఇది ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు. ఒక ప్రణాళికతో పోతున్నాడు. అది వాస్తవాలు ఆలోచించాలి. కొంతమంది కావాలని పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇదొక మంచి కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు తీసుకుని, నేను రాజకీయంగా సీనియర్ కాబట్టి మీకు అన్ని కూడా విషయాలు చెప్తున్నా. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు, నా దగ్గరికి వస్తాడు. నేను మొదలు రాజకీయాలకు రావద్దన్నా, మీ జగిత్యాలన్నీ లీడర్లంతా కూడా అబద్ధాలు ఆడుతున్నారని వాళ్ళని నెట్టుకొస్తామని అన్నా. నేను అంటే ఏం కాదు సార్, ప్రజలు మంచోడు అని చెప్పాడు మీ డాక్టర్ సార్. మొదటిసారి ఓడగొట్టిగా రెండోసారి తెలుసుకొని మంచి మెజార్టీతో గెలిపించారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మీకు చెప్పిన పనులు కూడా ఊళ్ళో కొన్ని సీసీ రోడ్లు అడిగారు, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అడిగారు. ఈ కల్లెడ గ్రామాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టుకొని డబ్బులు ఇస్తాయి. ఇంత అంటే రేపు అన్ని గ్రామాల్లో ఇల్లు పెట్టాయి. ఈ కల్లెడకున్న నేను మడుకున్న గ్రామాన్ని 2 గ్రామాలు అయితే మంచిగా చేసి తదిమ గ్రామాలను కూడా చూస్తా. మొన్న 20 కోట్లు చూపించండి మీ ఎమ్మెల్యే గారు, చిన్నోడు ఏం కాదు. ఇప్పుడు స్టేజ్ మీద అంటే రికార్డ్ చేసి నాకు మళ్ళీ రోజు వినిపిస్తాడు.
25 కోట్లు హైయెస్ట్ నిధులు తెచ్చుకున్నాడు. మొన్న ఈ బ్రిడ్జెస్ కానీ పట్టుబట్టి ఇంటికాడ కూర్చొని అన్ని మంజూరు చేయించుకున్నాడు. నేను తప్పుకుని వెనక ముందు అతను కూడా కవితమ్మతో కూడా ఫోన్ చేయించుండు నాకు. ఏదేమైనా మీ ఎమ్మెల్యేగా మంచి సక్సెస్ఫుల్ ఉన్నాడు. మీకు అన్ని తీర్ల అండదండలు ఇస్తా, ఈ ఊరిని కూడా అన్ని తీర్ల కూడా కాపాడుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు అసెట్ డిస్ట్రిబ్యూషన్ బ్యాంక్ లింకేజ్ ద్వారా జగిత్యాల రూరల్ మండల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు 5,88,50,000 రూపాయలు చెక్కును గౌరవ మంత్రివర్యుల ద్వారా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. చట్టం ఇడమా ఇంకా మన మహిళా నాయకులు అందరూ రావాలి వేదిక పైకి. కొందరు పైకి రాని వాళ్ళు కొందరు కింద కూడా ఉండండి. రండమ్మా. 118 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళా సంఘాల వారికి 5,88,00,000 రూపాయల రుణాన్ని మంజూరు చేస్తున్నందుకు మంత్రివర్యులకు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా ఉండరు కదమ్మా నాయకులు. దీంతో పాటుగా రూరల్ అవుట్లెట్స్ కు 115 మందికి 86,20,000